అబ్బో అబ్బా అబ్బా ఏడుదాకున్నదిరా దీనికోసా అబ్బా మెడలు పట్టుకునేటట్టుందిరా నాయన అయినా దానికోసం కనిపిస్తలేదు మొగుళ్ళు దాకుతుందిరా బాబు ఏంది సావిత్రి గంతగానం చూస్తుంది అని పరిశాన్ అవుతున్నారా పెద్ద పెద్ద మొగుళ్ళు దాకే బిల్డింగ్లను గిట్లనే చూస్తే కనిపిస్తుంది కదా గందుకే గిప్పర్ సందే తలెత్తుకొని చూసుడు ప్రాక్టీస్ చేయండి ఇక బిల్డింగ్లో చూసుడే తర్వాయి చార్మినార్ కానీ కొన్నొద్దులు పోతే తెలంగాణ టవర్ శక్కున మెరుస్తుంది మీ ధమాక్లా హుస్సేన్ సాగర్ ఒడ్డు పొంటి దుబాయ్లున్న బుర్జు ఖాలీఫా నాయనమ్మ సోంటి ఏక్ నెంబర్ బంగ్లా కట్టిస్తాడు అన్నాడు కదా సీఎం సారు ఇక అద్దాల మేడకు నక్షలు తయారు చేసిండట చైనా దేశపోళ్ళు మెడలు మీది కొంచెం చూస్తే గాని కొస కనబడని బిల్డింగు నక్షలు చూసి మస్తు ఖుషి అయిందట మన కేసీఆర్ సారు ఎంత ఖర్చైనా మంచిదే గాని ఇసోంటి బిల్డింగే కట్టాలే అని కోరితే అయ్యో మీకెందుకు సార్ గా తిప్పలు అని 85% పైసలు వాళ్ళే ఖర్చు పెడతామన్నారట కడమ 15% కూడా అడగకపోదురు కానీ మన సర్కార్ కట్టినట్టు గుర్తింపు ఉండాలని అడుగుతున్నట్టున్నారు ముఖ్యమంత్రి సార్ నక్షలు ఓకే అంటే చైనా దేశంలోకెళ్ళి మేస్త్రీలు దిగుతారు తాపిలు పట్టుకొని ఇదొక్కటే కాదు పట్నంలా ఏడేడ పొడుగు బంగ్లాలు అవసరం ఉన్నాయో ఆడాడ లేపుతారట అట్లనే పట్నం శివార్ల పొంటి చైనా కంపెనీలు షిగురు పెట్టబోతున్నాయి చూస్తుంటే హైదరాబాద్ లెక్క ఉండనిస్తట్టే లేదు మన సర్కార్ మొత్తం తరిక్ మార్చి చైనా లెక్క తయారు చేసేటట్టున్నది అని అనుకుంటున్నారు పట్నం పబ్లిక్.